హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా రీసెంట్ ప్రెగ్నెంట్ వీడియోస్ అన్నిటికి మంచి రీచ్ వచ్చింది. చాలా బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ రిలేటివ్స్‌లో గానీ మీకు నియర్‌గా ఉండే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే నా వీడియోస్ షేర్ చేయండి. మేబీ వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ యాహ్! థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో వచ్చేసి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ పీరియడ్. సో, ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో మనకు చాలా చాలా డౌట్స్ ఉంటాయి. చాలామంది మనకు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా! ఇవి చేయండి, అవి చేయండి, ఇవి చేయొద్దు, అవి చేయొద్దు అని చెప్పేసి. సో, ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఖచ్చితంగా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పేసి. సో, అందులో నాకు తెలిసిన కొన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ యాహ్! ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక పపాయ గానీ, పైనాపిల్ గానీ అస్సలు తినొద్దు అని చెప్తూ ఉంటారు గదా! చాలామంది. పపాయ తినడం వల్ల బేబీ హార్మ్‌ఫుల్ ఉంటది అని చెప్పి, బేబీకి హార్మ్ అయితదని. సో, అది టోటల్లీ మిత్. పపాయ గానీ, పైనాపిల్ గానీ హెవీ క్వాంటిటీలో లైక్ 2 కేజెస్ అట్లా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బేబీ అంటే బేబీకి హార్మ్‌ఫుల్ అయితది. అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప నార్మల్‌గా ఒక 2, 3 పీసెస్ తీసుకోవడం వల్ల గానీ, ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోవడం వల్ల గానీ, బేబీకి ఎలాంటి హాని ఉండదు. సో, పపాయ తీసుకోవడం గానీ, పైనాపిల్ తీసుకోవడం గానీ అస్సలు హానికరం గాదు. ఇట్స్ టోటల్లీ మిత్. ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో మీకు ఒకవేళ పపాయ గానీ, పైనాపిల్ గానీ తినాలనిపిస్తే ఖచ్చితంగా పపాయ, పైనాపిల్ తీసుకోండి. హ్మ్. సెకండ్ వన్ వచ్చేసి ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చాలామంది మనకు నువ్వు ఇద్దరి కోసం తినాలి. నీ కోసం, నీ బేబీ కోసం అని చెప్పేసి ఎక్కువ ఫుడ్ తినాలి. ఈట్ ఫర్ 2 అని చెప్పేసి చెప్తా ఉంటారు గదా! అస్సలు అట్లా తినొద్దు. ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటే మన బేబీ వెయిట్ కాదు. ప్రెగ్నెంట్ లేడీ వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఫ్యూచర్‌లో మీన్స్ డెలివరీ టైమ్‌కి ఇబ్బందయిపోతది. డెలివరీ అనేది ముందుకొస్తది. సో, ఈట్ ఫర్ 2 అనేది టోటలీ మిత్. మనం తీసుకునే ఫుడ్ రెగ్యులర్‌గా మనం బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంత ఫుడ్ తీసుకుంటామో, దానికన్నా ఒక 300 కేలరీస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే లైక్ మనం ఒక 3 మీల్స్ తీసుకుంటాం అనుకోండి. ఆ 3 మీల్స్‌లో ఈచ్ మీల్‌కి 100 క్యాలరీస్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటే సరిపోతది. వచ్చేసి యోగా గాని, ఎక్సర్‌సైజ్ గాని చెయ్యొద్దు. అది ప్రెగ్నెన్సీకి అంటే బేబీకి హానికరం అయితది అని జెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. అది టోటల్లీ రాంగ్. యోగా గాని, ఎక్సర్‌సైజ్ గాని చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో అది మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది నార్మల్ డెలివరీకి. ఒకవేళ మీకేమన్నా ప్రెగ్నెన్సీ అనేది కొంచెం టఫ్‌గా ఉంటే, మీకేదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్‌ని ఒకసారి అడిగి మనం చేయొచ్చా లేదా అని కనుక్కొని యోగా గాని, ఎక్సర్‌సైజ్ గాని చేయాలి. ఈ యోగా గాని, ఎక్సర్‌సైజ్ గాని, మెడిటేషన్ గాని చేయడం వల్ల బేబీ హెల్తీగా ఉంటది. మన ప్రెగ్నెన్సీ పీరియడ్ గూడా హెల్తీగా ఉంటది. సో, ఖచ్చితంగా యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఎక్సర్‌సైజ్. ఫోర్త్ వన్ వచ్చేసి షుగర్ గాని, స్వీట్స్ గాని తీసుకోవడం వల్ల గెస్టేషనల్ డయాబెటిస్ ఒస్తది అని జెప్పేసి మనకు పెద్దవాళ్ళు గాని, ఇంట్లో వాళ్ళు గాని షుగర్ తీసుకోవద్దు, స్వీట్స్ తినొద్దు అని జెప్పేసి చెప్తా ఉంటారు. అస్సలు గాదు. అది టోటలీ మిత్. అది మనకి గెస్టేషనల్ డయాబెటిస్ అనేది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తది. హ్మ్. స్వీట్స్ తినడం వల్ల గానీ, లైక్ షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల గానీ డయాబెటిస్ అనేది రాదు. కాకపోతే మనం మన జాగ్రత్తలో ఉండాలి. ఏ ఫుడ్ తీసుకుంటే మన బేబీ హెల్తీగా ఉంటది. మనం హెల్తీగా ఉంటాము. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది మనం డిసైడ్ కావాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తే బేబీ బాయ్ అని, స్వీట్స్ తినాలనిపిస్తే బేబీ గర్ల్ అని మన చుట్టుపక్కల వాళ్ళు చాలా ప్రిడిక్ట్ చేస్తా ఉంటారు. ఇట్స్ టోటల్లీ మిత్. మనకు తినాలనిపించే ఫుడ్‌పై జెండర్ అనేది డిపెండ్ కాదు. అది మన హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మనకి ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తదో అది ఆ ఫుడ్ అనేది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మనకు కొన్ని రకాలమైన కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ తినాలనిపిస్తది. సో, అలాంటివి మనం తింటూ ఉంటాం. అది ఫుడ్‌పై జెండర్ అనేది అస్సలు డిపెండ్ కాదు. ఇట్స్ టోటల్లీ మిత్. అండ్ యాహ్! సిక్స్త్ వన్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీ బక్కగా ఉండడం వల్ల పొట్ట చిన్నగా ఉంటుంది. అట్లా చిన్నగా ఉంటే బేబీ అన్‌హెల్తీగా ఉంది, బేబీ హెల్తీగా లేదు అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తా ఉంటారు, చెప్తా ఉంటారు. ఇట్స్ టోటల్లీ మిత్. మదర్ బక్కగా ఉన్నంత మాత్రాన, పొట్ట చిన్నగా ఉన్నంత మాత్రాన బేబీ అన్‌హెల్తీగా ఉన్నట్టు గాదు. సో, యాహ్! బేబీ మంచి వెయిట్‌తో అంటే వెయిట్ అని అవసరం లేదు. బేబీ హెల్తీగా ఉందా లేదా అని జెప్పేసి మనం డాక్టర్ డిసైడ్ చేస్తారు గదా! స్కానింగ్‌లో మనకు తెలిసిపోతది. పొట్ట చిన్నగా ఉంటే, మదర్ బల్క్‌గా ఉంటే అన్‌హెల్తీగా ఉన్నట్టు కాదు.
అండ్ యాహ్! ట్రావెలింగ్ సెవెంత్ వన్ వచ్చేసి ట్రావెలింగ్ అస్సలకే చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉంటారు. వన్స్ ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటికొస్తే అక్కడ ఉండాలి అని, అమ్మ వాళ్ళ ఇంటికొస్తే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ట్రావెలింగ్ చేయొద్దు ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో అని చెప్తా ఉంటారు. ఇట్స్ టోటల్లీ మిత్. మనకి మనం కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ట్రావెలింగ్ చేయొచ్చు. మనం మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్‌ని కన్సిడర్ చేసి మనం ట్రావెలింగ్ చేయాలి. మనకేమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కొంతమందికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి. అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ట్రావెలింగ్ చేయొచ్చు. ట్రావెలింగ్ వల్ల మిస్‌క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా సాఫ్రాన్ తీసుకుంటే ఫెయిర్ బేబీ పుడతది అని జెప్పేసి ఇదొక ఇదైతే పెద్ద మిత్ అసలు. సాఫ్రాన్ తీసుకోవడం వల్ల మంచి కలర్ బేబీ పుట్టడం అనేది టోటల్లీ రాంగ్. సాఫ్రాన్ పైన డిపెండ్ అవ్వదు. బేబీ కలర్ అనేది. బేబీ కలర్ అనేది మదర్, ఫాదర్ జీన్స్ పై డిపెండ్ అవుతుంది. సో, మదర్ తరపున వాళ్ళ నుంచి గాని, ఫాదర్ తరపున వాళ్ళ నుంచి గాని, ఎవరి నుంచి అయినా జీన్స్ నుంచి కలర్ అనేది డిపెండ్ అయితది తప్ప సాఫ్రాన్ నుంచి వైట్ కలర్ ఉన్న బేబీ పుడతారు అనేది టోటల్లీ రాంగ్. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్వెల్లింగ్ రాదు కొంతమందికి. కొంతమందికేమో ఎక్కువ స్వెల్లింగ్ ఒస్తది. ఈ స్వెల్లింగ్ రాని వాళ్ళని ఏమంటారంటే అన్‌హెల్తీ ప్రెగ్నెన్సీ అని జెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. స్వెల్లింగ్ రానంత మాత్రాన అన్‌హెల్తీ ప్రెగ్నెన్సీ గాదు. చాలా మంది ఎక్సర్‌సైజ్, వాకింగ్ అన్నీ చేస్తూ ఉంటే స్వెల్లింగ్ రాదు. ఓన్లీ కూర్చున్న కాడ ఉండటం వల్ల స్వెల్లింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. స్వెల్లింగ్‌కి ప్రెగ్నెన్సీకి అన్‌హెల్తీ ప్రెగ్నెన్సీకి ఏం సంబంధం ఉండదు. స్వెల్లింగ్ వచ్చిన వాళ్ళకి బేబీ అన్‌హెల్తీగా ఉండొచ్చు. స్వెల్లింగ్ రాని వాళ్ళకి బేబీ హెల్తీగా ఉండొచ్చు. సో, స్వెల్లింగ్ పై డిపెండ్ అయ్యే అస్సలకే ఉండదు హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది. అండ్ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఘీ తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతది. సో, ఎక్కువ క్వాంటిటీలో ఘీ తీసుకోండి అని జెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. ఘీ అనేది ఎక్కువ క్వాంటిటీలో అస్సలు తీసుకోవద్దు. ఎక్కువ క్వాంటిటీలో ఘీ తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ అవుతాము. ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల డెలివరీ అనేది ముందుకొస్తుంది. డెలివరీ ముందుకు రావడం వల్ల బేబీ కంప్లీట్ గ్రోత్ అవ్వదు. అన్‌హెల్తీగా బేబీ బయటకొచ్చేస్తది. సో, ఓవర్ వెయిట్ అవ్వద్దు అంటే ఎక్కువ క్వాంటిటీలో ఘీ తీసుకోవద్దు. ఘీ అనేది లిమిటెడ్‌గా తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ఘీ తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతది అనేది టోటల్లీ మిత్. అండ్ యాహ్! ఇంకా ఇవన్నీ మిత్స్ గదా! ఫ్యాట్ ఏంటంటే కాల్షియం, ఐరన్, ఒమేగా 3 రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు, ప్రోటీన్ ఇవన్నీ మంచిగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీ కంప్లీట్‌గా గ్రోత్ మంచిగుంటుంది. బేబీ గూడా హెల్తీగా ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీ హెల్తీగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల గూడా మంచిగా ఏమంటారు ఓవర్ వెయిట్ అవ్వకుండా మంచిగా హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఈ రోజుకైతే ఇంతే వీడియో. నాకు తెలిసిన కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఒక వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అయితది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ నాకు తెలిసిన ఈ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇవి. మీకేమైనా ఇంకా వేరే మీకేమైనా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.